హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చి రథసప్తమి పార్ట్ 2 అండి. ఇంకా అది చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే తప్పకుండా మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ నా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే ఇంకా పైన కొండ మీద అయితే ఈ విధంగా అయితే మనకు చెప్పాను కదా ఇదివరకు వీడియోలోనే, వాటర్ బాటిల్స్ 1 లీటర్ వాటర్ బాటిల్, ఇకైతే మనకు ప్రసాదాలు గంటకి ఇస్తూనే ఉంటారు. కాకపోతే మనం ఎత్తుకొని పోవాల్సింది ఏమంటే మనకు కావాల్సింది ఫ్రూట్స్ ఏదైనా ఎత్తుకొని పోవచ్చు. ఇంకా ప్లాస్టిక్ స్పూను, చెక్క స్పూన్లు పాడు ఉంటే ఎత్తుకొని పోవచ్చండి. ఎందుకంటారా, ఇంకా మనం చేతితో తింటే లేచిపోయి మళ్ళీ కడుక్కోవాలి కాబట్టి స్పూన్ అయితే మనము కడుక్కొని ఆ కవర్లోని కూడా కడిగేసుకొని మళ్ళీ వాళ్ళు డస్ట్బిన్ ఒకటి ఎత్తుకొని వస్తారనమాట. దాంట్లోనే వేసేస్తారు, తీసుకొని వెళ్ళిపోతారనమాట. వేస్ట్ అంతా కూడా అంతే, కూర్చున్న చోటనే అన్నీ జరిగిపోతాయండి. అలా ఉంటుందన్నమాట. అందుకు చెప్తున్నాను. ఇకైతే మనకు మీకు క్లారిటీగా చూపిద్దామని ఒక షార్ట్ అయితే పక్కన పెడుతున్నాను చూడండి. గరుడ వాహనము, హనుమంత వాహనము, కల్పవృక్ష వాహనము, చక్రస్నానం కూడా చూపిస్తున్నా. ఇవన్నీ కూడా మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో అయితే పెడుతున్నానండి. చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా పాప కూడా చాలా సంతోషపడిపోయింది. ఎప్పుడు తీసుకొని పోకుండా ఈసారి తీసుకొని పోయాను కదా అని. జనంలో మా వారు అరుస్తూ ఉంటారనమాట, నీది పిచ్చి కాకపోతే జనం అంతా అంతమంది ఉంటే తీసుకొని పోతావు పిల్లకాయలని, నువ్వు ఒకటే వెళ్ళిరా అంటారు అనమాట. కాకపోతే నేను ఇంకా స్కూల్ లీవ్ పెట్టి పాపను కూడా తీసుకొని పోయాను, నాకు ఒక తోడు ఉండాలనేసి అని. ఒంటరిగా పోయేదానికి తోడుగా పోతే ఒక ఇదిగా ఉంటుంది కదా మాట్లాడుకుంటూ, అందుకోసమని పాపనైతే తీసుకొని వెళ్ళాను అనమాట. కానీ మా పాప చూడంగానే చాలా సంతోషపడిపోయింది. అబ్బా ఎంత బాగుందనేసి అని. ఈ విధంగా చెప్పాను కదా, మా పాపకు ఒకేసారి ఇంత జనం చూసేసరికి అయ్యో ఎంతమంది భక్తులా ఓపికగా చూసుకోవాలని నిలబడి అనమాట. ఇంతమంది జనం ఉంటే మనం వచ్చాము అనేసి చాలా ఇదైపోయిందనమాట మా పాప అయితే. ఇకైతే వాహనాలు ఒక్కొక్కటి అద్భుతంగా అలంకరించారనమాట. స్వామివారి వాహనం సేవ అయితే భలే అద్భుతంగా ఉందండి. మేమైతే చెప్పాను కదా, ఫస్ట్ గరుడ వాహనమే చూసామన్నమాట. రథసప్తమి రోజున స్వామివారి ఫస్ట్ పోవడం నేను గరుడ వాహనానికి వెళ్ళాను. ఇంకా భక్తులు అయితే దర్శనమిస్తున్నారు. గరుడు శ్రీ మహావిష్ణువు ప్రధాన వాహనం కదా, భక్తులు పాలిట రక్షకుడు. అంత రంగరంగ వైభవంగా జరిగిందనమాట. ఇకైతే హనుమంత వాహనము, ఆ తర్వాత హనుమంత వాహనం వచ్చింది. హనుమంతుడు భక్తి శక్తి పరాక్రమశాలి కదా. స్వామివారు హనుమంత వాహనంపై భక్తులను దర్శనమిస్తున్నాడనమాట. ఇక ఆ స్వామివారిని ప్రత్యేకమైన శక్తి అనుభూతి కలుగుతుందనమాట అలా చూసేసరికి. ఇకైతే ఆ వాహనం తర్వాత మళ్ళీ మనకి ప్రసాదాలు పెడుతూ ఉంటారండి. 2 గంటల తర్వాత అనమాట. ఇక సుదర్శన చక్రం అయితే అక్కడ రెడీ చేస్తున్నారనమాట, పుష్కరిణిలో స్నానం చేయించడానికి. ఇకైతే మనకు స్క్రీన్ పైన చూపిస్తూ ఉంటారు, అక్కడ పెద్ద టీవీ స్క్రీన్ అనమాట, మన ముందర కాడే ఉంటుంది. ఈ విధంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇదో చూడండి. ఇక తర్వాత కల్పవృక్ష వాహనము. ఈ కల్పవృక్ష వాహనము మనోకామనాలను తీర్చే దేవతా వృక్షం. స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఊరేగితే భక్తుల కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం ఉందన్నమాట. ఇకైతే ఆ విధంగా వస్తూ ఉన్నారనమాట. ముందరైతే కోలాటాలతో సందడిగా కోలాటాలు, భజనలు, మహిళల రంగురంగుల దుస్తులతో కోలాటాలు వేస్తూ పిల్లలు కానీ అందరూ కూడా అట్లా సేవ చేస్తారనమాట. హారతులు, మంగళహారతులు, వాయిద్యాలు, ఆ స్వామివారి నామము చూస్తూ వింటూ ఉంటే మనసుకి ఎంతో పులకరించిపోతుందండి. ఇకైతే చక్ర స్నానం అయితే స్వామివారు చక్రం అయితే కోనేటిలో ముంచడానికైతే రెడీ చేస్తున్నారనమాట. ఇక అందరూ అనుకుంటారు, చక్ర ప్రత్యేకమైన పవిత్రమైన రోజు ఈ రోజున కోనేటిలో చక్ర స్నానం చేయడం ఎందుకు అంత విశేషం, దీనివల్ల కలిగే ఆధ్యాత్మిక వైద్య ప్రయోజనాలు ఏంటి, ఈ వీడియోలో ఒకసారి చెప్తానండి. చక్రస్నానం అంటే స్వామివారి చక్రాన్ని కోనేటిలో ముంచి భక్తులు ఆ నీటిలో మునగడం అన్నమాట. ఇది విష్ణు పవిత్ర చిహ్నంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఈ స్నానం వల్ల పాప విమోచనం జరుగుతుంది అని చెప్తారు. పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. భగవంతుని అనుగ్రహం లభిస్తుందని చెబుతారనమాట. రథసప్తమి మహత్యం. దీనిని భవ్య కుంభమేళ పుణ్యస్నానంతో పోలుస్తారు.
ఇకైతే మేము మా పాప అయితే ఆహ్లాదపడిపోతూ ఉందన్నమాట. కోనేట్లో పోయి మనం కూడా మునుగుదామని అడుగుతూ ఉంది. నాకైతే భయం వేస్తుందన్నమాట. ఎట్లా వెళ్తే పిల్లలు జనము ఎట్లా వెళ్ళాలమ్మా వద్దు వద్దనంటే ఏమాత్రం ఒప్పుకోలేదన్నమాట మా చిన్నమ్మాయి. ఇంకైతే మనకు ఎంత బాగండి, ఒక పక్క వచ్చే వాళ్ళని ఒక పక్క పోయే వాళ్ళని గేట్లు తీసి మనకు కోనేటిలో మునగడానికైతే మనకు అవకాశం అయితే ఇచ్చారు. ఇకైతే అక్కడి నుంచి అయితే నేను మా అమ్మాయి అయితే వెళ్ళాము. ఇక ఒక భక్తులందరూ కూడా మునిగి ఒక పక్క అయితే వస్తున్నారనమాట చక్రస్నానంలో మునిగి కోనేటిలో. మీరు ఎప్పుడైనా చక్రస్నానం చేశారా అండి? చేసుంటే కామెంట్ చేయండి. దానివల్ల ఉపయోగాలు కూడా నీకు చెప్పాను కదండి. అంత మంచిదన్నమాట చక్రస్నానం చేస్తే. చాలామంది అవకాశం ఉంటే మునగాల్సిందే, లేకపోతే ఆ నీళ్లు చల్లుకున్నా చాలు. మేమైతే ఫస్ట్ మేము అక్కడ కూర్చొనే ఉన్నామన్నమాట. మాకు బాటిల్లో నీళ్ళు అయితే కోనేటిలో నీళ్ళు అక్కడికి వెళ్ళి మునగలేని వాళ్ళు కూర్చొని ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు బాటిల్లో నీళ్లు పట్టి ఇచ్చారండి చల్లుకోమని. ఇంకా చల్లుకున్నాము. కానీ మా అమ్మాయి తొందర అనమాట, వెళ్దాం అక్కడికే పోయి మనం మునుగుదామని చెప్పి అల్లరి చేసిందనమాట. మేమైతే ఇంకా అక్కడికే వెళ్ళి మునిగానమాట. నేను చాలా 3-4 సంవత్సరాలు అయిపోయిందండి వెళ్ళి మునగడం కూడా. అంతకుముందు అయితే వెళ్ళేదాన్ని, మళ్ళీ నేను వెళ్ళలేదు. 4 సంవత్సరాలు అయిపోయింది కోనేట్లో మునగడం అంటే. మొన్న వెళ్ళినప్పుడు కూడా మా పిల్లలు మునిగారనమాట. చాలా మంచిది అట్లా వెళ్ళి మునగడం అయితే. ఇకైతే ఆ విధంగా అండి మా పాపకు చాలా ఆనందం అనమాట అక్కడ మునగడం. ఇంటికి రాగానే మా పెద్దమ్మాయి నేను ఎక్కడికి వెళ్ళాను చెప్పేదా అని చెప్పని వాళ్ళతో అయితే ఆమె వెళ్ళిన ఏమేమి చేసిందనేది అయితే కబుర్లు ముచ్చట్లు పెట్టుకున్నారనమాట. ఇక చూడండి ఇక్కడైతే కోలాటాలు వేసుకుంటూ నాట్యాలు ఎంత బాగంటే చూడడానికి ఎంత చక్కగా ఉందో చూడండి. కళ్ళు చాలవండి, అంత బాగా ఉందన్నమాట. మామూలుగా బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా నేను పోలేకపోయానన్నమాట వాహనాలకి. ఈరోజు వెళ్ళడం అయితే నాకు చాలా ఆనందం అయిపోయింది. మా వారు ఒప్పుకున్నారు, అంటే 4 తిట్లు తిట్టే ఒప్పుకున్నారులేండి. పో అని వెంటనే చెప్పలేదు, కానీ నేను ఆగను కదా, అడిగి మరీ వచ్చేసానమాట కొండకైతే. అదే ఇంకా తోడు ఎవ్వరు లేక మా పాపను తీసుకుపోవాల్సి వచ్చింది. ఇంకా అక్కడి నుంచి అయితే మా అత్తమ్మకు చెల్లెలు అయితే మేము కూర్చున్న చోటికైతే వచ్చారనమాట, చూసుకొని పోయారు. ఇక్కడే బాగుందివే, ముందరగా ఉన్నావు అని చెప్పి మరీ వెళ్ళింది. ఇంకా నేను అక్కడే ఉంటాలే, ఇంకా అత్తమ్మ మావయ్య ఇంకా అక్కడే ఉన్నారు కదా అని చెప్పి వెళ్ళిందనమాట. ఇదో చూడండి లాస్ట్లో కల్పవృక్ష వాహనం చూశానండి. కల్పవృక్ష వాహనము ఎంత బాగుందో చూడండి. ఈ విధంగా అయితే కొంచెం అంత టైం వరకు ఉన్నాను. సాయంత్రం 4:30-5 అప్పుడండి టైం అది. ఇంకా అప్పటికి మనము ఇంకా బయలుదేరేద్దాము, ఇంకా లేట్ అయిపోతుంది. ఇంటికి చేరే లోపల ఆ జనం అంతా ఇంకా వచ్చేస్తారు కదా, బస్సులు అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్నాను. ఇంకా జనం అయితే ఇంకా ఎక్కువ వచ్చేస్తే బస్సుల్లో మనం తట్టుకోలేము, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఉంటే మాత్రం ఇంకా 2-3 వాహనాలు అయితే చూసి ఉండేదాన్ని. కానీ నాకు భయం వేసింది, పాపను వేరే తీసుకొచ్చాను కదా, మనం ఇంటికి సేఫ్గా వెళ్ళిపోవాలని. కానీ ఏ ఇబ్బంది లేదులేండి, చాలా బాగా అయితే జరిగిందండి వాహనాలు అయితే. ఇదో చూడండి ఇంకైతే మేము బయలుదేరుతున్నామని చెప్తున్నాను. చక్ర స్నానం అయ్యింది. తర్వాత బట్టలు కూడా ఎండకు అట్లే ఆరిపోయాయిలేండి. ఇంకైతే స్వామివారిని దండం పెట్టుకొని మళ్ళీ ఇట్లాంటి అవకాశం మాకు ఇవ్వు స్వామి అని చెప్పి, నేను పెట్టిన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలండి. చూసిన వాళ్ళకి చూడని వాళ్ళకి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకైతే ఇంకా అక్కడ ఇంకా లేట్ అయిపోతుంది, జనం అప్పటికే బయలుదేరుతున్నారనమాట లేచి. ఇంకా మనం ఆ జనంలో తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనేసి నేనైతే వచ్చేసాను. మా అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇక కలుసుకోవడం బస్సు కాడ కలుసుకుంటాము అక్కడ ఉండమ్మా అనింది. సరే ఇంకా అక్కడి నుంచి అయితే రోడ్డు మీద బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా అక్కడైతే ఇంకా మా అమ్మాయికి చలి వచ్చేసింది అనమాట. తలకు పోసేసి ఒళ్ళి తడి బట్టలు కదా, చలి వచ్చేసింది. తడి బట్టలతో ఇంకా ఎట్లా అనేసి టీ అయితే తాగదామంటేను ఇంకా టీ స్టాల్ కాడికైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి ఆయన అవతారాలు ఇక్కడ చాలా బాగా ఉన్నాయండి గోడ మీద. అంటే అక్కడ సరే అని చెప్పి ఇంకా అవైతే వీడియో తీసుకోమ్మా అనింది పాప. ఇక్కడ తీసి మీకు కూడా చూపిస్తున్నాను. మామూలుగా ఫోటోలు అందరూ దిగుతున్నారు చూడండి. అక్కడ స్వామివారి అవతారాలు పెట్టున్నారనమాట. ఒక
హోటల్కి వెనకాలన్నమాట. ఈ విధంగా అండి ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. చాలా బాగా జరిగింది ఈసారి రథసప్తమి అయితే. మా వారు వద్దన్న వెళ్ళినందుకు చాలా బాగా జరిగింది. మా వారు కూడా హ్యాపీ ఫీల్ అయిపోయారు. చెప్తే వెందు కదా అనేసి అని. ఇలా ఉంటుంది. ఇంకా అత్తమ్మ వాళ్ళు మళ్ళీ కలిసారనమాట బస్సులోనే. ఇంకా ఇక్కడైతే అదే ఆ అత్తమ్మ సాయి అత్తమ్మ అనమాట. ఇంకా వెనక మామయ్య కూర్చున్నారు, పక్కన పాప మాతో కో సిస్టర్ వాళ్ళ మమ్మీ అనమాట అక్కడ కూర్చున్నారు పక్కన, జయ వాళ్ళ మమ్మీ. ఇంకా ఆ విధంగా అయితే ఇంటికి బయలుదేరుతూ ఉన్నామండి. ఇంకా మా అత్తమ్మ అంటూ ఉంది, ఏ వచ్చినామే కానీ కలుసుకొనే లేదు కదవే, ఎక్కడెక్కడో కూర్చొని ఉండాము అనేసి అని అనుకుంటూ వచ్చామన్నమాట. అంతే, కలిసిపోతే కలిసి వస్తే ఒక ధైర్యం అనేది ఉంటుంది. కాకపోయినా పర్వాలేదు, కానీ ఒక తోడు ఉంది కదా నాకని నేనైతే కొంచెము ధైర్యంగానే పోయి వచ్చానండి. ఈ విధంగా అయితే ఇంకా బయలుదేరుతున్నామండి ఇంటికైతే. చూడండి ఇంకా తిరుపతికి అయితే వచ్చేసాము. ఈ వీడియో ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి. బస్సు అయితే ఇంకా నేరుగా వచ్చి మనకు కొర్లగుంట, మనం ఎక్కడ అంటే శ్రీనివాసం దగ్గర కానీ కొర్లగుంట దగ్గర కానీ ఆపమంటే ఆపుతారనమాట. మనకి ఎక్కడన్నా సరే ఆపుతారు అక్కడ లైన్లో. ఇంకా బస్ స్టాండ్కి ఎందుకు లేని చెప్పని మేమైతే కొర్లగుంట దగ్గర అక్కడే ఆగేసి ఆటో అయితే ఎక్కేసాము. ఆటోకి 70 రూపీస్ తీసుకున్నారనమాట నలుగురికి. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరుతుందో చూడండి గరుడ ఆల్వారు. ఇక్కడైతే నీట్గా రాత్రిలో ఎంత బాగా కనబడుతుందో చూడండి. అందుకని అయితే ఒక బిట్ తీసానమాట చీకట్లో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.